ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మన ఇవాళ అధ్యయన భారతి అనుభూతి ప్రకాశంలో 81వ శ్లోకం దగ్గర నుంచి చూస్తున్నాం. మనం చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం వలన మనం ఈ 8వ అధ్యాయాన్ని ఎక్కువగా తెలుసుకుందికి, వేగరంగా తెలుసుకుందికి అవకాశం కలిగింది. శబ్దాది విషయే హంధీః కేనాపి నహి శక్యతే దేహేంద్రియేష్వపి తథా మదీయత్వావభాసనాత్. మదీయత్వ అవభాసనాత్, నాది అనేటువంటి మమకారము ప్రకాశిస్తూ ఉండటం వలన కలిగేటటువంటి అహంధీహి, నేను అనేటువంటి బుద్ధి, శబ్దాది విషయే, శబ్దము మొదలైనటువంటి విషయముల యందు కేనాపి ఎవని చేతను కూడా శక్యతే నహి, పొందబడుట లేదు, పొందబడటం లేదు. తథా అదే విధముగా దేహేంద్రియేష్వపి, శరీరము ఇంద్రియాల యందు కూడా నేను అనేటువంటి బుద్ధి నశక్యతే, శక్యతే నహి, కలగదు కదా. అంటే అహంకారం అనేటటువంటిదే సంసారానికి కారణం. యథార్థానికి చావు పుట్టుకలకు కారణం నేను అనేటువంటి భ్రాంతి. ఆ భ్రాంతి లేకపోతే ఏ విషయాన్ని గురించి ఆలోచించక్కర్లేదు. అదొక్కటే కొంప తీసి పెడుతున్నారు. అందుకే రమణ మహర్షి గారు అహం తెలుసుకోండి, అహం తెలుసుకోండి అన్నారు. అహం తెలుసుకోండి అంటే అహం అన్న శబ్దానికి నేను అని అర్థం. అయితే ఆ మాత్రం తెలియనటువంటి వాళ్ళు ఉంటారు అని కాదు ఆయన ఉద్దేశం. అయినా నువ్వు అహం అనేటువంటిది ఏమిటి? శరీరమా, ఇంద్రియాలా, లేకపోతే శబ్దస్పర్శ రూప రసగంధాలా, లేకపోతే ప్రజ్ఞ, లేకపోతే ప్రాణమా, ఏమిటి? అది తెలుసుకొని ఆయన అహంకారం అహం అహం అహం, నేను 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 నేను, ఏమిటి నువ్వేమిటి అన్నటువంటిది తెలుసుకో. అంటే మదీయత్వ అవభాసనాత్, నాది అనేటువంటి మమకారం ప్రకాశిస్తూ ఉండటం వలన కలిగేటువంటి అహంధీహి, నేను అనేటువంటి బుద్ధి. నాది 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 అన్న తాపత్రయంతోనే నేను 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 అంటున్నాం. శబ్దాది విషయే, శబ్దము మొదలైనటువంటి విషయాల యందు కేనాపి ఎవని చేతనో కూడా శక్యతే నహి, పొందబట్టం లేదు కదా, పొందబట్టం లేదు. తథా అదే విధంగా దేహేంద్రియేష్వపి, శరీర ఇంద్రియాల యందు కూడా నేను అనేటువంటి బుద్ధి శక్యతే నహి, కలగదు కదా. శబ్దాది విషయాల యందు ఎవరికి కలగటం లేదో వారికి దేహేంద్రియముల యందు కూడా మమకార భావన ఉండదు. నేను అనేటువంటి బుద్ధి శబ్దస్పర్శ రూపరస గంధాల యందు లేకపోతే శరీరంతో సహా ఇంద్రియాదుల యందు కూడా నేను నాది అనేటువంటి భావన ఉండదు. ఆ భావన కలగడానికి కారణం ఏమిటి? నేను నాది అనేటువంటిది శబ్దస్పర్శ రూపరస గంధముల యందు నాది అన్న భావం ఉన్నది కాబట్టి ఇంద్రియాలు నావి, శరీరం నాది అనేటువంటి భావన కూడా వస్తున్నారు. అంటే ఇంద్రియ విషయాల కొరకే ఇంద్రియాల యందు నాది అనేటువంటి భావన. కళ్ళు నావి అని ఎందుకుంటున్నావు? చూడటం కోసం. చెవులు నావి అని ఎందుకుంటున్నావు? వినటం కోసం. నాలిక నాది అని ఎందుకుంటున్నావు? రుచి చూడటం కోసం. ముక్కు నాది అని ఎందుకుంటున్నావు? వాసన చూడటం కోసం. అంటే
ఇంద్రియ విషయాలను అనుభవించటానికే నువ్వు ఇంద్రియాలు నావి అంటున్నావు. ఏమంటే ఈ కారు నాది అన్నావు, ఎందుకోసం? అది అనుభవించాలి కాబట్టి. దాన్ని అనుభవించాలి అన్నటువంటి ఆలోచన లేకపోతే కారు నాది అన్న ఆలోచన కూడా ఉండదు. ఆ కారులో ప్రయాణం చెయ్యాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ కారు నాది అని అంటున్నాం. అంటే ఇంద్రియాల యందు మమకార భావన ఎందుకుంటున్నది? ఇంద్రియ విషయాల యందు అనుభూతి కావాలి కాబట్టి. స్పర్శ సుఖం కోసమే శరీరం నాది అనేటువంటి భావన, దృష్టి సుఖం కోసమే కళ్ళు నావి అనేటువంటి భావన. కానీ విషయ సుఖాలు నావి కావు అనుకుంటే ఇంద్రియాల యందు కూడా మమత్వ భ్రాంతి ఉండదు, నాది అనేటువంటి భ్రాంతి ఉండదు. అలా విషయ సుఖాలకు దూరమై ఇంద్రియాల యందు మమత్వ భ్రాంతి పోవాలి అంటే ఏం చెయ్యాలయ్యా? ఏమయ్యా, నిజమే, సుఖాల కోసమే, ఇంద్రియ సుఖాల కోసమే ఇంద్రియాలు మావి అంటున్నాం. అది పోవాలంటే ఏం చెయ్యాలి? దానికి దారి ఏమిటి? ఆనస్వాప్నమహంకారో వపుర్వ్యాప్యావతిష్ఠతి చిద్బింబ ప్రతిబింబాభ్యాం వ్యాప్తోసో కర్తృతాం వ్రజేత్. నిద్ర వచ్చే వరకు ఈ కర్తృత్వం ఉంటుందయ్యా. ఆనస్వాప్నం, జాగ్రత్త వ్యాపించి ఉన్నంత వరకు అన్నాం. జాగ్రత్త ఉన్నంత వరకు డైరెక్ట్గా మేము అర్థం చెప్పేశాం. ఎందుకంటే స్వాప్నము అంటే స్వప్నమునకు సంబంధించినటువంటిది నిద్ర. ఆనస్వాప్నం అంటే నిద్ర వచ్చే అంతవరకు. నిద్ర వచ్చిందనుకోండి, మన కాళ్ళు ఏమిటి చేస్తున్నాయో మనకి తెలియదు, మన చేతులు ఏమిటి చేస్తున్నాయో మనకి తెలియదు, మన కళ్ళు ఏం చేస్తున్నాయో మనకి తెలియదు. ఒంటి మీద తెలివి లేకుండా పడుకుంటాం, లేదా కలలు కంటూ ఉంటాం. ఆనస్వాప్నం అంటే నిద్రపోయే అంతవరకు అని రాయాలి. ఇప్పుడు నిద్రపోకపోయే అంతవరకు అనాలి. కానీ డొంక తిరుగుడుగా చెప్పడం ఎందుకని? జాగ్రత్త వ్యాపించి ఉన్నంత వరకు, అంటే జాగ్రత్త అవస్థ ఎంతవరకు ఉన్నదో అంతవరకు. అహంకారము వపుహు శరీరమును వ్యాప్యావతిష్ఠతే, వ్యాపించి ఉంటుంది. ఈ శరీరాన్ని పట్టుకొని జాగ్రత్తలో అహంకారం ఉంటుంది. ఏమండి, ఇవాళ నేను క్లాస్ చెప్తున్నాను, నేనెవడినండి చెప్పడానికి? నా చేతుల్లో ఏమున్నా చెప్పండి, నేనేం క్లాస్ చెప్పడం లేదు, నా చేతి చెప్పిస్తున్నాడు. ఇవాళ కాదు, చాలా ఎంతో పరమేశ్వరుని యొక్క కటాక్షం నా మీద ఉండబట్టి సుమారు 40 సంవత్సరాల నుంచి రోజు పురాణం చెప్పిస్తున్నాడు. ఆయన చెప్పిస్తున్నాడు, నేను చెప్పడం ఏమిటి? అంటే అలాగా ఓ ప్రదేశము, కొంతమంది వినేవాళ్ళు, చెప్పడానికి అవకాశం, ఇవన్నీ ఉంటే కదండి పని అవుతుంది. మామిడికాయలు వస్తే ఆవకాయ పెడతాడు, ఉసిరికాయలు వస్తే ఉసిరికాయ పచ్చడి పెడతాడు. శ్రోతలుంటే చెప్తాడు. శ్రోతలు దొరకాలి, సమయం దొరకాలి, అవకాశాలు దొరకాలి. ఇవన్నీ దొరికితే కదా నేను చెప్తున్నాను. నువ్వెవడు చెప్పడానికి? నువ్వు చెప్పేటటువంటి ఏర్పాటు చేసినటువంటి వాడు పరమాత్మ. ఈ అహంకారం అనేటువంటిది జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది, స్వప్నావస్థలో ఉండదు, సుషుప్త్యావస్థలో ఉండదు. ఆనస్వాప్నం, జాగ్రత్త వ్యాపించి ఉన్నంత వరకు అహంకారము వపుహు శరీరమును వ్యాప్య అవతిష్ఠతే, వ్యాపించి ఉండును. అసౌ ఈ అహంకారము చిద్బింబ ప్రతిబింబాభ్యాం, చిత్తు యొక్క బింబ ప్రతిబింబ భావముల యందు వ్యాపించి కర్తృతాం వ్రజేత్, కర్తృత్వమును పొందును. అంటే ఈ అహంకారం అనేటువంటిది ఆ చిత్తు యొక్క బింబమునకు ప్రతిబింబమైనటువంటి దాని యందు ప్రవేశిస్తున్నారు. యథార్థంగా బింబానికి కర్తృత్వం అక్కర్లేదు. బింబం యథార్థంగా కర్తే. సూర్యుడు ఉంటేనే కదండి సూర్యబింబం. సూర్యుడు లేకపోతే సూర్యుని యొక్క ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది? బింబం అనేటువంటిది యథార్థంగా ఉన్నదే,
ప్రతిబింబం అనేటువంటిది బింబం ఉన్నది, అక్కడ సూర్యబింబం ఉన్నది, కానీ కింద నీళ్లుంటేనే ప్రతిబింబం కనిపిస్తుంది, నీళ్లు లేకపోతే ప్రతిబింబం కనిపించదు. ఏమండి, సూర్యుడు బింబం ఉన్నది, ప్రతి చోట ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ కనిపిస్తుంది. నేను ఇందాకలే చెప్పాను, దేనికి కర్తృత్వం అనేటువంటిది మనది కాదు. అహంకారం చేతను నేను కర్తని అని ప్రతి వాళ్ళం అనుకుంటున్నాం, అహంకారం చేత అనుకుంటున్నాం. అంటే స్వాప్నము అంటే సుషుప్తి అవస్థలో కలిగేటువంటి, సుషుప్తిలో కలిగేటువంటి అవస్థ. సుషుప్తి అవస్థలో ఒక స్థితిని ఏమిటంటాం? స్వాప్నము అంటాం, కలగనటం. ఎప్పుడు నిద్ర పడితేనే కళ, నిద్ర పట్టకపోతే కళ ఏమిటి? నస్వాప్నము అంటే నిద్ర లేదు కనుక స్వప్నం కూడా లేదు, నిద్ర లేదు కాబట్టి స్వప్నం కూడా లేదు. అంటే జాగ్రత్త. ఎంతవరకు నిద్ర లేదో, ఎంతవరకు స్వప్నం లేదో అంతవరకు అహంకారం శరీరంలో వ్యాపించి ఉంటుంది. శరీరంలో అహంకారం వ్యాపించి ఉన్నదంటే దానికి యథార్థమైనటువంటి కారణం జాగ్రత్త. శరీరంలో జాగ్రత్త పనిచేస్తూ ఉన్నప్పుడే అహంకారం ఉంటుంది. సుషుప్త్యావస్థలోకి వస్తే అహంకారం ఉండదు. కాబట్టి ఎంతవరకు జాగ్రత్త అవస్థ ఉంటుందో అంతవరకు అహంకారం ఉంటుంది. ఆ అహంకారంలోనే కర్తృత్వం ఉంటుంది. ఎప్పుడంటామండి నేను చేశానని? తెలివిగా ఉన్నప్పుడే అంటాం. నిద్దట్లో నేను చేశాను నేను అనం కదండి. ఏరా నీకు ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేసావా? నిద్రపోయానండి అంటాం. అంటే నిద్రపోయినప్పుడు వర్క్ చేయలేదు, తెలివిగా ఉన్నప్పుడే పని చేస్తున్నాం. నిద్రపోతే ఏ పని చేయటం లేదు. కాబట్టి అహంకారం అనేటువంటిది జాగ్రత్త అవస్థలోనే కర్తృత్వాన్ని కలిగి ఉంటుంది. సుషుప్తిలో చిత్తం ప్రకాశిస్తుంది, జాగ్రత్తలో చిత్తు ప్రకాశించదు. ఉంటుంది చిత్తు, లోపల చిత్తు ఉంటుంది కానీ అది ప్రకాశించదు. ఇంద్రియాలు కర్త అయినటువంటి అహంకారం వల్ల పనిచేస్తూ ఉంటాయి. మాట్లాడుతున్నానండి, చూస్తున్నానండి, చెయ్యి ఊపేనండి, కాళ్ళు ఆగానండి, ఇదంతా కూడా అహంకారం వలన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, జాగ్రత్తలో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కనుక చిత్తు బింబము, బింబంలో అవస్థలు లేవు. అంటే జాగ్రత్త అవస్థ లేదు, సుషుప్త్యావస్థ లేదు, స్వప్నావస్థ లేదు. చిత్తునందు అహంకారం లేదు. ప్రతిబింబంలో అహంకారం ఉంది, కర్తృత్వం ఉంది. ప్రతిబింబానికి అవస్థలు ఉన్నాయి, అహంకారం ఉన్నది, కర్తృత్వం ఉన్నది. క్రియావాన్ చేతన కర్త అహంకార తాదృశస్తతః కర్త భూత్వా అఖిలైః అక్షైః వ్యాపారాన్ కురుతే అఖిలాన్. క్రియావాన్ చేతన కర్త అహంకారః తాదృశః తతః. క్రియావాన్ పనిచేసేటువంటి వాడు, చేతన చైతన్య స్థితి కలవాడు. చైతన్యంలో ఉన్నటువంటి వాడే పనిచేస్తాడు, వాడినే కర్త అంటారు. ఏమండి, పనిచేసేటువంటి వాడు, చైతన్య స్థితి కలిగినటువంటి వాడు కర్త. అహంకార, అహంకారం చైతన్య స్థితిలో ఉన్నప్పుడు, పనిచేస్తూ ఉన్నప్పుడు దాన్ని కర్తగా చెప్తున్నాం. తాదృశ అటువంటిదే, తతః అటు పిమ్మట, కర్తా భూత్వా కర్తయై అఖిలైరక్షై అన్ని ఇంద్రియముల చేత, అఖిలాన్ సమస్తమైనటువంటి వ్యాపారాన్ పనులను కురుతే చేస్తున్నది. అంటే అహంకారం వల్లనే అన్ని పనులు చేస్తున్నాం. అహంకారం అంటే నేను అన్నటువంటి స్థితి ఉంది కాబట్టి, నేను చేస్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను. ఏమండి మీరు చేయడం లేదంటే, అయితే నేను చేయటం లేదు కదండి, ఎవరో ఒకరు చేస్తారులేండి నాకెందుకు లేండి అన్నాం. కానీ నేను అన్నటువంటి చేయటం లేదండి, జరుగుతున్నదండి. మన ఈ అనుభూతి ప్రకాశంలో 8వ అధ్యాయంలో కర్తృత్వం అనేటటువంటి దానికి వేటి ఎందున్నాదో పట్టుకొని వచ్చి
ఇవి కర్తలు కావు, అసలు కర్త ఆత్మ అని చిట్ట చివరి ఫైనల్ గా రిజల్ట్ మనకి చెప్తాడు. మనం సాధారణంగా దేని మీద ఆధారపడుతూ ఉంటామండి? రిజల్ట్ మీద ఆధారపడతాం. రిజల్ట్ ముందు చెప్పేయకూడదు. అంటే లెక్కల మాస్టారు లెక్క మీద రాసేసి కిందన ఆన్సర్ రాశారనుకోండి, మరి కుర్రాడికి చదువు రాదు. ఎందుకోసం? లెక్క ఏమిటో తెలిసిపోయింది, ఆన్సర్ తెలిసిపోయింది, వాడు ఆన్సర్ రాసేస్తాడు. కానీ అది కాదు, ఆ లెక్క ఎలా చేయాలో తెలియాలి. లెక్క ఎలా చేయాలో తెలిస్తే ఆన్సర్ ఒకవేళ కరెక్ట్గా రాకపోయినా లెక్క ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది. లెక్క చేసాం అనుకోండి, లెక్క చేస్తే 1వ స్టెప్ కరెక్ట్గా వేసాం, 2 వేసాం, 3లో తప్పు వేసాం, 4లో తప్పు వల్ల తప్పు అయింది, 5లో ఆన్సర్ తప్పు అయింది. ఏమండి మాస్టర్ ఏం చేస్తారండి? 1 స్టెప్కి టిక్కు పెట్టారు, 2వ స్టెప్కి టిక్కు పెట్టారు, 3వది ఇంటూ పెట్టారు, 4వది ఇంటూ పెట్టారు. లాస్ట్ను ఆన్సర్ వేళ కంఠస్థం పెట్టిన కురాడు అనుకోండి, కరెక్ట్గా వేసాడు అనుకోండి, కరెక్ట్గా వేసినా ఇంటూ పెడతారు. నరసింహమూర్తి గారు ఏమనుకోకండి, నేను లెక్కల మాస్టర్ని కాను కానీ ఆ మాట అన్నాను. ఎందుకండి అది ఇంటూ పెడతారు అండి అంటే అక్కడ ఒక ఇది ఉందండి. పెదవా లెక్క నువ్వు చేసింది తప్పు, నువ్వేదో కాపీ కొట్టో కంఠస్థం పెట్టో ఆన్సర్ రాసేసావు, కానీ నీకు లెక్క రాదు అని ఇంటూ పెడతారు. మొదటి 2 స్టెప్పులు టిక్కులు పెట్టారు కదండి, అంటే అవి వరస. అంటే నీకు మొదటి స్టెప్ ఎలా వస్తుందో నీకు జ్ఞాపకం ఉంది, 2వది జ్ఞాపకం ఉంది, 3వ దాని దగ్గర పల్టీ కొట్టావు, 4వ దాని దగ్గర తప్పు మీద తప్పు చేసావు, 5వ దాని దగ్గర మనం ఏదో మక్కీ చేద్దామంటే కొంప అంటుకుంటుంది, మార్కులు వేయరు. ఏదో దయాధర్మమైనటువంటి మ్యాథ్స్ అయితే ఓ మార్కు ఎంత వేస్తాడు, అది లేనివాడైతే ఇంటూ పెట్టేస్తాడు, అథవా నీకు లెక్క చేయడం రాలేదురా అంట. అలాగే ఇక్కడ కూడా ఏమిటి, పనిచేసేటువంటి వాడు చేతనుడు అయినటువంటి అహంకారం కర్త. ఆ కర్త చేతనుడు కాబట్టి, పనిచేసేటువంటి వాడు కాబట్టి, వాడు కర్త కాబట్టి అన్ని ఇంద్రియముల చేత పనిచేయిస్తాడు. సాధారణంగా చేతనమైనది పనిచేసేది కర్త. అహంకారమునందు చిత్తు ప్రతిబింబ లక్షణం ఉండడం చేత ఆత్మకు దగ్గరగా ఉండేటువంటి అంతరింద్రియం అవటం వల్ల అహంకారం కర్త అనుకుంటాం. ఏమండి ఎవరు చేస్తారండి? నేను చేస్తున్నానండి. మీరేమిటి చేయడం ఏమిటండి? కాదండి నేనే చేస్తున్నానండి. ఎందువల్ల నువ్వు ఆ మాట అంటున్నావు? నీ అహం అనేటువంటిది ఆత్మకి దగ్గరగా ఉన్నది, చాలా సూక్ష్మమైనటువంటిది. కాబట్టి అది నేను కర్త అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది, అది కర్త అనేటువంటి భ్రాంతి కలుగుతున్నది. కర్తగా చెప్పబడేటువంటి పిమ్మట ఇంద్రియాలతో కూడుకో అన్ని పనుల్ని చేస్తున్నది. అది అన్ని పనులు అదే చేస్తున్నది. ఎలా చేస్తున్నదండి? ఇంద్రియాలతో కలిసి అది అన్ని పనులు చేస్తున్నది. నవాచ విజిజ్ఞాసీత భక్తారం విద్యాత్ నగంధం విజిజ్ఞాసీత ఘరాతారం విద్యాత్ నరూపం విజిజ్ఞాసీత రూపవిదం విద్యాత్ నశబ్దం విజిజ్ఞాసీత శ్రోతారం విద్యాత్ నరసం విజిజ్ఞాసీత రూపవిదం విద్యాత్ న శబ్దం విజిజ్ఞాసీత శ్రోతారం విద్యాత్ నరసం విజిజ్ఞాసీత అన్నరస విజ్ఞాతారం విద్యాత్ న కర్మ విజిజ్ఞాసీత కర్తారం విద్యాత్ న సుఖ దుఃఖే విజిజ్ఞాసీత సుఖ దుఃఖయోః విజ్ఞాతారం విద్యాత్ నానందం రతిం ప్రజాం ప్రజావతిం విజిజ్ఞాసీత ఆనందస్య రతేః ప్రజాతేః ప్రవిజ్ఞాతారం విద్యాత్ నేత్యాం విజిజ్ఞాసీత నేతారం విద్యాన్న మనో విజిజ్ఞాసీత మంతారం విద్యాత్ తావా ఏతాదశైవ భూతమాత్ర అధిప్రజ్ఞం దశ ప్రజ్ఞామాత్ర అధిభూతం యద్ధి భూతమాత్రా న స్యుః
న ప్రజ్ఞామాత్రా స్యు యద్వా ప్రజ్ఞామాత్రా న స్యు న భూతమాత్రా స్యు అని కౌశికోపనిషత్తులో మంత్రాన్ని చెప్పారు. వాగింద్రియం గురించి తెలియటం కాదు, భక్త తెలియాలి. ఎవరు మాట్లాడుతున్నారండి అంటే, ఏమండి ఇప్పుడు మనం వీడియో మీరు పెట్టారు, మాట్లాడుతున్నటువంటిది ఎవరు? రామసుబ్బారావు అనే ఒక మనిషి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ మాట్లాడుతున్నాడు. ఆ మనిషి మాట్లాడటం లేదు. మనం కేనోపనిషత్తులో చదువుకున్నాం, భక్త మనం కాదు. అలాగే వాసన చూసేటువంటి ముక్కు కాదు, వాసన పీల్చేవాడు ఎవడో తెలుసుకో. రూపాన్ని దర్శించేటువంటి వాడిని, శబ్దాలని వినేటువంటి వాడిని, రుచిని అనుభవించేటువంటి వాడిని, కర్మల్ని ఆచరించేటువంటి వాడిని, రతి సుఖాన్ని పొందేవాడిని, నడిచేవాడిని, మనస్సుతో సంకల్పాలు చేసేవాడిని, వాళ్ళని తెలుసుకోవయ్యా. వాళ్ళందరూ ఎవరు? అంతా ఆత్మే. ఏ ఇంద్రియము ఇంద్రియములుగా పనిచేయటం లేదు. ఇంద్రియాలను కాదు, ఇంద్రియాల ద్వారా కర్మల్ని చేస్తూ ఉన్నటువంటి వాడిని తెలుసుకోండి. ఎవరండి కర్మలు చేస్తున్నారు? ఇప్పుడు చెప్పినవన్నీ భూతాలు. ఇవన్నీ కూడా భూతాలు. భూతాలు అంటే ఇంద్రియాలు, ప్రాణమునకు సంబంధించినటువంటివి, ప్రజ్ఞకు సంబంధించినటువంటివి. ఇవన్నీ అధిభూతాలు. ప్రాణాత్మ లేకపోతే ప్రజ్ఞామాత్రలు ఏవీ పనిచేయవు. ప్రజ్ఞామాత్రలు లేకపోతే ప్రాణాత్మ పనిచేయదు. ప్రాణ ప్రజ్ఞల వల్లనే ఇవి పనిచేస్తున్నాయి. అయితే ఏమండి ఇది ఆత్మ కాదు కదండి. ఇలా మనం దారింటి వెళ్ళాలి. నేను చెప్పాను కదా, 1వ స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ స్టెప్, 5వ స్టెప్. మొదటి స్టెప్ ఏమిటండి అంటే, నాకేం తెలుసునండి? నా శరీరం తెలుసు. ఏం నెక్స్ట్ తెలుసండి? నా ఇంద్రియాలు తెలుసు. తర్వాత ఏం తెలుసునండి? ఇంద్రియ విషయాలు తెలుసు. శబ్దస్పర్శ రూపరసగంధాలు అవి ఎలా పనిచేస్తున్నాయండి? ప్రజ్ఞ తెలుసు. ప్రజ్ఞ ఎలా పనిచేస్తున్నదండి? ప్రాణం తెలుసు. ప్రాణం ఎలా పనిచేస్తున్నదండి? ఆత్మ వల్ల పనిచేస్తుంది. ఆన్సర్ ఆత్మ. కానీ ఆత్మ అని ముందు రాసేసాం అనుకోండి, 0 పెట్టేస్తారు. ఏమిటి రాయాలి? ఎలాగయ్యా వర్క్ ఎలా జరుగుతున్నది అంటే, శరీరం ఎలా పనిచేస్తున్నది? అహంకారంతో పనిచేస్తున్నది. అహంకారం ఎందువల్ల పనిచేస్తున్నది? అది జాగ్రత్త అవస్థలో అహంకారం శరీరాన్ని అంతటినీ వ్యాపించున్నది కాబట్టి పనిచేస్తున్నది. శరీరం అంటే ఏమండి? శరీరం అంటే ఏమిటి? మొత్తం అంతా ఏదో నడవాలి, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నీ పనిచేస్తాయా? పనిచేయవు. ఆ ఇంద్రియం మాత్రమే పనిచేస్తుంది. అలా ఎలా సాధ్యం? ఇంద్రియాలను విడదీశాం. ఆ ఇంద్రియం మాత్రమే ఎందుకు పనిచేస్తున్నది? దానికి లోపల నుంచి ఆజ్ఞలు వచ్చాయి. ఆ ప్రజ్ఞ మాత్ర విషయాన్ని చెప్పింది, కాళ్ళు మీరు నడవండి అని. నడుస్తున్నాయి. ఆ ప్రజ్ఞ మాత్రం ఎందుకు చెప్పింది? ప్రాణం చెప్పింది. ఆ ప్రాణం ఎవరి వల్ల చెప్పబడ్డాది? కర్త ఆత్మ. అంటే ఇట్టించి వెళ్ళినా అట్టించి వెళ్ళినా, చిన్నప్పుడు ఎక్కాలి మనం అప్పచెప్పినట్టుగా మాస్టర్ల దగ్గర, ఇట్టించి అట్టించి ఎట్టించి చెప్పినా టప 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 చెప్పగలగాలి. శరీరము, అహంకారము, ఇంద్రియములు, తన్మాత్రలు, ప్రజ్ఞ, ప్రాణము, ఆత్మ. ఆత్మ, ప్రాణము, ప్రజ్ఞ, తన్మాత్రలు, ఇంద్రియములు, శరీరము, అహంకారము. అయిపోయి చదువు పూర్తయిపోయి. ఇట్టించటు అట్టించటు. అందుకోసం నువ్వేమిటి తెలుసుకోవాలంటే, ఇంద్రియాలని కాదయ్యా, ఇంద్రియాల ద్వారా ఎవరు పనిచేస్తున్నారో తెలుసుకోవాలయ్యా. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ భూతాలు, ప్రజ్ఞకు సంబంధించినటువంటివి. అవన్నీ అధిభూతాలు. ప్రాణాత్మ లేకపోతే ప్రజ్ఞ లేదు, ప్రజ్ఞ లేకపోతే ప్రాణాత్మ లేదు. అంటే కర్త అయినటువంటి అహంకారం గురించి తెలియాలి. అది ప్రతిబింబం మాత్రమే. అయితే
బింబమైనటువంటి చిత్తు తెలియాలి, అప్పుడే ఆత్మ తెలియబడుతుంది. ప్రతిబింబాన్ని గురించి మొత్తం అంతా తెలుసుకున్నాం. ఇదంతా కూడా ప్రతిబింబం. ప్రతిబింబం ఎప్పుడు ఉంటుంది? బింబం ఉంటే ఉంటుంది. బింబం ఎక్కడున్నది? చిత్తులో ఉన్నది. అదే పరమాత్మ, ఆత్మ. ఇంద్రుడు క్రమంగా ప్రతర్ధనుడికి భూతాలు, ప్రజ్ఞ, ప్రాణము, అహంకారము, చిత్తు యొక్క బింబస్థితిని చెప్పాడు. జీవాత్మానం వివిచ్యేత్థ చేతనం ప్రాణధారిణం వివిచ్యాత్ పరమాత్మానో ఆనందం శుద్ధ చేతనం. ఏమండి, వెళ్ళిపోయి కూర్చొని అయ్యా నాకు పరబ్రహ్మాన్ని గురించి చెప్పండి అని అడిగాం. నీకేమిటి తెలుసునో ముందు నీకు తెలిస్తే నీకేమిటి చెప్పాలో మాస్టర్కి అర్థం అవుతుంది. నీకేం తెలుసు అంటే ప్రాణధారిణం, ప్రాణమును ధరించే, చేతనం, చేతనమైనటువంటి ప్రాణప్రజ్ఞల చేత చేతనంగా కనిపించేటటువంటి ఈ చేతనత్వం ఏమిటి? మలినమైనటువంటి చేతనత్వం కలిగినటువంటి జీవాత్మానం, జీవాత్మను ఇత్తం ఈ విధముగా వివిచ్య తెలుసుకో. ముందు ఏమిటి తెలుసుకోవాలయ్యా? అహంకారము, శరీరము, ఇంద్రియములు, ఇంద్రియార్థములు అంటే విషయములు, ప్రజ్ఞ, ప్రాణము అన్నటువంటివి తెలుసుకో. ఇదంతా కూడా మలినం, ఇదంతా కూడా మలినం. ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఏమంటే ప్రాణం పనిచేస్తున్నాడు, ప్రజ్ఞ పనిచేస్తున్నది, ఏమంటే ఇంద్రియ విషయాలు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, శరీరం పనిచేస్తున్నది. అన్నింటికీ అహంకారం ఆర్డర్స్ ఇస్తున్నది, అవుతున్నది. కానీ ఇదంతా కూడా మలినమైనటువంటిది, ఇదే శుద్ధమైనటువంటిది కాదు. కాబట్టి జీవాత్మానం యుద్ధం విద్ధి. ఇది జీవాత్మ. జీవాత్మ మలినంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మ అనే పదం ఉంది కదా అని దీని ఆత్మ అని కాదు. ఈ జీవాత్మ మలినమైనటువంటిది. దీన్ని తెలుసుకో. తెలుసుకొని వివిచ్యతే పరమాత్మానం శుద్ధ చేతనం, శుద్ధమైనటువంటి చేతనము, అహంకారము అంటనటువంటి ప్రాణప్రజ్ఞాదుల చేత కలగాపులగం కానటువంటి పరమాత్మానం, పరమమైనటువంటి ఆత్మను, ఆనందం, ఆనందమును వివిచ్యాత్, విచారణ చెయ్యాలి. నీకు ఎప్పుడు పరమాత్మ విచారణ చేయడానికి వీలవుతుంది? నీకు ఏవి మలినములో తెలిస్తే వాటిని తీసేస్తే శుద్ధమేమిటో తెలుస్తుంది. బియ్యంలో రాళ్ళు కలిసిపోయి ఉన్నాయి, రాళ్ళు తీసేయాలి, బియ్యం తీసేయకూడదు. రాళ్ళు తీసినాం అనుకోండి, ఆ బియ్యం వండుకుని పనికి వస్తాయి. అలాగే ప్రాణాన్ని ధరించేటటువంటిది, చేతనమైనటువంటిది అంటే ప్రాణప్రజ్ఞల చేతను చేతనంగా కనిపించేటువంటిది, మలినమైనటువంటి చేతనత్వం కలిగినటువంటిది జీవాత్మని ముందు తెలుసుకో. జీవాత్మని తెలుసుకో. ఇది మలినమైనటువంటిదని తెలుసుకో. దీంట్లో ప్రాణప్రజ్ఞలు ఉన్నాయని తెలుసుకో. కాబట్టి ఇది శుద్ధం కాదని తెలుసుకో. తెలుసుకొని శుద్ధ చేతనాన్ని, అహంకారం అంటనటువంటి ప్రాణప్రజ్ఞల చేతను కలగాపులగం కానటువంటి పరమాత్మానం, పరమమైనటువంటి ఆత్మను, ఆనందాన్ని వివిచ్యాత్, అప్పుడు విచారణ చెయ్యి. అప్పుడు విచారణ చేస్తే తెలుస్తుంది. ప్రాణప్రజ్ఞతో కూడి అహంకార కర్తృత్వము గల జీవాత్మను ముందు వివేచనం చెయ్యి. ప్రాణప్రజ్ఞలతో కూడుకున్నటువంటి అహంకారం కర్తృత్వం కలిగినటువంటి జీవాత్మ కోసం ముందు నువ్వు బాగా విచారణ చెయ్యి. శుద్ధ చేతనమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మను తరువాత విచారణ చెయ్యి. శుద్ధమైనటువంటి చేతనం అంటే దాంట్లో ఏ రకాలైనటువంటి మాలిన్యాలు లేవు, ఆనంద స్వరూపమైనటువంటిది. ఆ పరమాత్మని తర్వాత విచారణ చెయ్యి. ఇక్కడ జీవాత్మ ప్రాణప్రజ్ఞలతో కూడుకున్నటువంటిది, అహంకారం కర్తృత్వంగా కలిగినటువంటిది, అందువలన మలినమైనటువంటి చైతన్యం కలిగినటువంటిది. అంటే శుద్ధమైన చైతన్యం కలది కాదు, మలినమైనటువంటి చైతన్యంతో ఉన్నటువంటిది. మాలిన్యం అనేటువంటిది అహంకారం వల్ల వచ్చింది. ఎందువల్ల వచ్చిందండి? అహంకారం వల్ల మాలిన్యం వచ్చింది.
నేను 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 అన్నటువంటి దానివల్ల మాలిన్యం వచ్చింది. ఆ మాలిన్యం తొలగిపోతే కర్తృత్వం పోతుంది. ఆ మాలిన్యం తొలగిపోతే కర్తృత్వం పోతుంది. అప్పుడు ప్రాణప్రజ్ఞలు రెండు పరమాత్మలో లీనమవుతాయి. అప్పుడు ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి రెండూ కూడా ఆ పరమాత్మలో లీనమైపోతాయి. ఎలాగండి? సూర్యబింబం నీళ్లున్న చోట ప్రతిబింబంగా మనకు కనిపించింది. నీళ్లు ఉన్నటువంటి ఓ చెరువులోనో ఎక్కడో చూసాం, సూర్యబింబం ప్రతిబింబంగా కనిపించింది. ఆ నీరు ఇంకిపోయింది. ఆ ప్రతిబింబం నీటిలో లీనమైపోయిందా అంటే సూర్యుడిలో లీనమైపోయింది. అంటే అక్కడ నీరు లేదు కదా, నీరు లేదు కాబట్టి మరి ప్రతిబింబం లేదు. అదే విధంగా శుద్ధమైనటువంటి చేతనంలో అహంకారం ఉండదు. మనం రాళ్ళు ఏరిపారేసిన తర్వాత బియ్యం శుద్ధమైపోతాయి. అలాగే ఈ అహంకార కారణాలన్నింటినీ ఏరిపారేయాలి. ఏమిటండి అహంకార కారణాలు? శరీరం, ప్రాణము, ప్రజ్ఞ, భూతములు, పంచభూతములు, ఇంద్రియములు, ఇంద్రియార్థములు, వీటన్నిటి పీకవతల పారేసాం అనుకోండి, అప్పుడేమో శుభ్రంగా శుద్ధంగా ఉంటుంది. ఆ పరమాత్మని చూడవయ్యా. ప్రాణప్రజ్ఞలు రెండు ఆత్మలో లీనమైపోతాయి. ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివి రెండు ఆత్మలో లీనమైపోతాయి. ఆనందమే స్వరూపంగా ఉంటుంది. అటువంటి శుద్ధ చేతనము ద్వారా పరమాత్మని విచారణ చెయ్యాలి. అటువంటి శుద్ధమైనటువంటి చేతనం ద్వారా పరమాత్మని విచారణ చేయాలి. అప్పుడు యథార్థమైనటువంటి కర్త పరమాత్మ తెలుస్తాడు. అప్పుడు యథార్థమైనటువంటి కర్త పరమాత్మ మనకి తెలుస్తాడు. కర్తృత్వ భోక్తృత్వాలు పరమాత్మ యందు లేవు కనుక విచారణ వలన అవిద్య రసించి ఆనందమే పరమాత్మ అని తెలుస్తుంది. అంటే కర్త ఏమండి పరమాత్మ అంటే ఏమండి? మనం మంచినీళ్ళు తాగడం, మనం భోజనం చేయటం, మనం నిద్రపోవటం, మనం నడవటం, మనం చూడటం, మనం వినటం, ఇవన్నీ చేస్తున్నాం అంటున్నాం కదండి. ఇవన్నీ పరమాత్మ చేస్తున్నాడు. ఆ చేయటం లేదండి. పరమాత్మ శుద్ధమైనటువంటి వాడు కాబట్టి ఆయనకి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. కాబట్టి మనకి అవిద్య నశించిపోయింది కాబట్టి ఆనందమే మిగులుతుంది. అసలు కర్తృత్వం మనకే ఉండదు. నేను చూశాను అన్నటువంటి మాట మానేస్తాం, నేను విన్నాను అన్నటువంటి మాట మానేస్తాం, నేను మాట్లాడాను అన్నటువంటి మాట మానేస్తాం. నేను అనేటువంటిది నశించిపోతుంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే, యాజ్ఞవల్క్యుల వారిని గార్గి అనేటువంటి ఆవిడ ఒక ప్రశ్న వేసింది బృహదారణ్యకంలో. ఏమండి, అవ్యాకృతమైనటువంటి ఆకాశం దేంట్లో ఓతప్రోతంగా ఉంటుందండి అని అడిగింది. అడిగితే ఇక్కడ పెద్ద సమస్య ఉన్నదండి. బ్రహ్మంలో ఓతప్రోతంగా ఉంటుంది, మనమైతే రాసేస్తున్నాం, మీకు చెప్పేస్తున్నాం. బ్రహ్మంలో ఓతప్రోతంగా ఉంటుందన్నాం అనుకోండి, నేనేమైనా బ్రహ్మాన్ని చూశానా? నాకేమైనా బ్రహ్మం కనిపించిందా? బ్రహ్మంలో ఉన్నాదో లేదో నాకేం తెలుసండి? నేను మీకు ఆ మాట చెప్పడానికి చెప్పలేదనుకోండి, ఎక్కడున్నాదో చెప్పకపోతే ఎందుకండి ఈ పాఠం అని అడుగుతారు. చెప్దామంటే నేను చూడలేదు. ఎలాగా? యాజ్ఞవల్క్యుడికి ఇదే పరిస్థితి వచ్చింది. అవ్యాకృతమైనటువంటి ఆకాశం దేంట్లో వాతప్రోతంగా ఉన్నది అని అంటే ఏమిటో సమాధానం చెప్పడం. బ్రహ్మంలో ఉన్నదంటే బ్రహ్మాన్ని నేను చూశాను అనాలి. లేదు, చెప్పకుండా ఊరుకుంటే తెలియదు అంటారు. ఏమిటి చేయడం? అప్పుడు ఆయన మాట అన్నాడు, తదక్షరం బ్రాహ్మణ అభివదంతి. అమ్మా, అది అక్షర బ్రహ్మమునందు ఉన్నట్టుగా బ్రహ్మవేత్తలు అంటూ ఉంటారమ్మా అన్నాడు. అనంత మన పూర్వులు ఏదైనా చెప్పేటప్పుడు మా గురువు గారు చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పారు, అలా వారు చెప్పారు, వీరు చెప్పారు అనేవాళ్ళు. వీడు చెప్తున్నాం అనేవాళ్ళు కారు. అంటే వీళ్ళకి ఏమీ రాదని అర్థం కాదు. వీళ్ళు చెప్తున్నామంటే కర్తృత్వం పెట్టుకున్నట్టుగా అన్నమాట. వీళ్ళ మీద కర్తృత్వం పెట్టుకోకుండా ఎవరో మహాత్ములు చెప్పారు, పెద్దవాళ్ళు ఇలాగా చెప్పారు అనేవాళ్ళు. అందుకోసం ఇక్కడ అవిద్య నశించిపోయి ఆనందమే పరబ్రహ్మం అని మనకు తెలుస్తుంది. ఈ విషయం బృహదారణ్యకంలో విజ్ఞానం ఆనందం బ్రహ్మ
రాత్రి ధాతు పరాయణం అనేటువంటి మంత్రంలో ఆనందమే బ్రహ్మము అని చెప్పబడ్డారు. ఏమండి, ఆనందం పరమాత్మ అని ఎలాగంటారండి అని అంటే, బృహదారణ్యకంలో విజ్ఞానం ఆనందం బ్రహ్మ అనేటువంటి మంత్రంలో ఆనందము బ్రహ్మము అని చెప్పబడ్డారు. అందువలన శుద్ధ చేతనమైనటువంటి ఆనందాన్ని పరమాత్మగా విచారణ చెయ్యాలి. ప్రతిబింబ అహంకృతిభ్యాం బింబం నిష్కృష్య సాక్షిణం బ్రహ్మేతి విద్యాత్ సర్వస్య తస్మిన్ ఆరోపితత్వతః. అసలు మనం ఏం చేయాలండి? మనకి లెక్కల మాస్టర్ ఎలాగైతే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఏది తీసియాలో, ఏది ఉంచాలో, ఏది ఉంచితే ఎక్కడ పెట్టాలో ఎలా చెప్తున్నారో అలా చెప్తున్నారండి. ప్రతిబింబ అహంకృతిభ్యాం బింబం నిష్కృష్య సాక్షిణం బ్రహ్మేతి విద్యాత్ సర్వస్య తస్మిన్ ఆరోపితత్వతః. ప్రతిబింబ అహంకృతిభ్యాం, ప్రతిబింబము అహంకారముల కంటే సాక్షిణం, సాక్షి స్వరూపమైనటువంటి బింబం, బింబస్వరూపమైనటువంటి ఆత్మను నిష్కృష్య వేరు చేసి ఏం చేయాలి? ప్రతిబింబము అహంకారము బింబము ఒకటే అనుకుంటాం. సూర్యబింబము, సూర్యుని యొక్క ప్రతిబింబము, నీళ్లు ఒకటే అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సూర్యబింబాన్ని వేరు చేసి, నీళ్లని ప్రతిబింబాన్ని వేరు చేసి, నీళ్లలో ప్రతిబింబం ఉన్నది, ఈ రెండింటినీ వేరు చేసి నిష్కృష్య బింబాన్ని తెలుసుకోవాలి. అంటే సూర్యబింబాన్ని తెలుసుకోవాలి. తస్మిన్ ఆ ఆత్మయందు సర్వస్య ఆరోపితత్వతః. ఎందుకయ్యా అలాగే చెప్తున్నావు అంటే, తస్మిన్ ఆత్మయందు సర్వస్య అంతా కూడా ఆరోపితత్వతః ఆరోపించబడడం చేతను బ్రహ్మేతి ఆత్మనే బ్రహ్మముగా విద్యాత్ తెలియవలెను. ఇదంతా ఆరోపణ మాత్రమే. జగత్తంతా కూడా పరమాత్మ యందు ఆరోపణ మాత్రమే. బ్రహ్మాన్నే జగత్తు అంటున్నాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నటువంటి చోట బ్రహ్మము సత్యము, ఆ సత్యమునందు ఈ మిథ్య అయినటువంటి దాన్ని ఆరోపణ చేస్తున్నాం. ఇదంతా ఆరోపణే కాబట్టి ఈ ఆరోపణనంతటి పక్కకి తీసాం అనుకోండి, ఆ బ్రహ్మం మిగిలిపోతుంది, ఆ యథార్థం మిగిలిపోతుంది. బ్రహ్మేతి విద్యాత్, ప్రతిబింబ స్వరూపమైనటువంటి జగత్తును అంటే జీవుణ్ణి, అహంకారాన్ని, కర్తగా భావించబడేటువంటి అహంకారాన్ని విచారణ చేసి వాటి రెండింటినీ ఆలోచించి వాటికంటే వేరుగా బింబస్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని అంటే సాక్షిని తెలియాలి. అవి రెండు వేరు. అహంకారం, ప్రతిబింబం అయినటువంటి జగత్తు వేరు. జగత్తు వేరు, జగత్తునందు ఉండేటువంటి అహంకారం వేరు, బింబమైనటువంటి బ్రహ్మము వేరు, సాక్షి వేరు. ఆ సాక్షి అయినటువంటి బ్రహ్మంలోనే ఈ జగత్తంతా ఆరోపించబడ్డాది కాబట్టి ఆ సాక్షి స్వరూపమైనటువంటి బ్రహ్మ సాక్షినే, ఆ సాక్షి స్వరూపమైనటువంటి బింబాన్నే, ఆత్మనే బ్రహ్మంగా తెలియాలి. అదే బ్రహ్మం, అదే బ్రహ్మం అండి. బ్రహ్మం అంటే ఇంకెక్కడో లేదు. ఎక్కడున్నది? నువ్వు దేని యందు ఇవన్నీ ఆరోపణ చేస్తున్నావో ఈ ఆరోపణలన్నీ తీసేసావు అనుకో, మిగిలేటటువంటిది అదే. అదే బృహదారణ్యకంలో చేశారు. నేతి నేతి, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు, అన్నీ పీకేశాం. ఆఖరికి ఏమిటి మిగిలింది? ఆత్మ మిగిలింది. ఆత్మ ఇత్యేవ ఉపాసితవ్యః, ఆత్మ అనే ఉపాసించండి. తమ ఆత్మానం, ఆ ఆత్మని తెలుసుకోండి. ఆ ఆత్మే నువ్వు. అహం బ్రహ్మాస్మి, నువ్వే బ్రహ్మవి అని చెప్పారు. బింబం ఉంటేనే ప్రతిబింబం ఉంటుంది. ప్రతిబింబం అనేటువంటిది కేవలం అవిద్యా విషయం. బింబమందే ప్రతిబింబిత్వం ఆరోపింపబడుతున్నది. బింబంలోనే ఈ ప్రతిబింబ లక్షణం. మన ఫోటో వస్తున్నది అంటే మనం ఉంటే వస్తున్నదండి, మనం లేకుండా ఫోటో రావటం లేదు కదా. ప్రతిబింబం కావాలి అంటే బింబం ఉండాలి. బింబంలోనే ఈ ప్రతిబింబం ఉన్నది, వేరేగా లేదు. బ్రహ్మము
తత్సృష్ట్వా తదను ప్రావిశతు అనేటువంటి ఉపనిషద్ వాక్యాల వలన తానే జగత్తును కల్పించి జగత్తునందు ఉండటం వలన కర్త అనేటువంటి భావం కలుగుతున్నారు. ఏమండి, జగత్తు కల్పనలో భాగమే కానీ యథార్థం కాదు. పరమాత్మే జగత్తుని కల్పించాడు, ఆ జగత్తులో పరమాత్మే ప్రవేశించాడు. లోపల ఉన్నవాడు పరమాత్మే, ప్రవేశించిన కల్పించినవాడు పరమాత్మే. జగత్తుని కల్పించినవాడు పరమాత్మే, ఆ జగత్తులో ఉన్నటువంటి వాడు పరమాత్మే. అయితే జగత్తులో ఆయనే ఉన్నాడు కాబట్టి కర్త అని భావింపబడేటువంటి అహంకారం జగత్తు యొక్క కల్పనలో భాగమే తప్పిస్తే యథార్థం కాదు. అహంకారం యథార్థం కాదు, జగత్తులోనే ఒక భాగం. అందువల్ల ప్రతిబింబ రూపమైనటువంటి జగత్తును దాని యందు అవిద్య వలన కర్తృత్వ భావం కలిగి ఉండేటువంటి అహంకారాన్ని ఆత్మ కన్నా వేరు చేసేయాలి. అంటే అవిద్య వలన కర్తృత్వం దేని యందు ఉంటున్నది? అహంకారంలో ఉంటున్నది. అలాగే ప్రతిబింబం రూపమైనటువంటి జగత్తు, ఆ జగత్తు యందు అవిద్య వలన కర్త నేను అనుకునేటువంటి అహంకారం రెండు ఉన్నాయి. ఆ రెండింటినీ కూడా ఆ సాక్షి నుండి వేరు చేసేస్తే బింబం అనేటువంటిది సత్యం, దీని యందే ప్రతిబింబము ఆరోపితం. అన్ని ఆరోపణలు తన యందే ఉన్నాయి అనేటువంటి సత్యస్వరూపాన్ని, అంటే బింబాన్ని, అంటే ఆత్మని బ్రహ్మంగా తెలియడం జరుగుతుంది. ఆత్మ బ్రహ్మంగా మనకి తెలియబడాలి అని అంటే మనం ఏం చేయాలండి అంటే అహంకారాన్ని, ప్రతిబింబ తత్వాన్ని రెండింటినీ పక్కన పారేయాలి, ఆ రెండింటినీ పీకేయాలి. జీవుడు, జగత్తు ఈ మొదలైనటువంటి మిథ్యారూపాన్ని పక్కకి తీసేయాలి, అహంకారాన్ని పక్కకి తీసేయాలి. ఆ రెండూ తీసేస్తే, అంటే నీరు తీసాం, నీరు పక్కకి తీసాం, నీరు తీస్తే ఏమిటైందండి? జగత్తు తీసేస్తే జగత్తులో ఉన్నటువంటి ప్రతిబింబం కూడా పోయింది, నీరులో ఉన్నటువంటి ప్రతిబింబం కూడా పోయింది. నీరు జగత్తు, ఏది? సూర్యుడు బింబం, బింబం వచ్చి నీళ్లలో ప్రతిబింబిస్తున్నారు. జగత్తులో ఆ ఆత్మ, ఆ బ్రహ్మము ప్రతిబింబిస్తున్నది. ఆ నీళ్లు అనేటువంటి జగత్తును మీరు పీకిస్తే ప్రతిబింబం లేదు. ఏమైందండి? ఇదంతా ఆ బింబంలోనే ఉన్నది. అంటే అంతా బింబంలోనే ఉన్నది. బింబం అనేటువంటిది అవిద్య చేతను జగత్తుగా భావించబడుతున్నారు, అవిద్య చేతను జగత్తుగా భావించబడుతున్నారు. బింబమే ఆత్మ, బింబమే పరమాత్మ, బింబమే బ్రహ్మము. ఎలా, ఎప్పుడు తెలుస్తుందండి? ఈ అవిద్యా విషయాల్ని తీసేస్తే, జగత్తుని పీకేస్తే, అహంకారాన్ని పీకేస్తే అది తెలుస్తుందమ్మా. ఈ రెండింటినీ తీసియాలమ్మా. ప్రజ్ఞామాత్ర భూతమాత్ర గ్రాహ్యగ్రాహక రూపత సంసారం నిర్వహంత్యస్మిన్ ఆత్మతత్వే ప్రకల్పితా. మీరు ఏదో చెప్తున్నారండి, అది తీసిండి తీసిండి, ఏమీ లేదు, అంతా ఉత్తి మిథ్యేనండి అంటున్నారు. బాగుందండి, మీరు బాగానే చెప్పారు. కానీ ఏమండి, ఇక్కడ లోకంలో తెల్లారు లేస్తే మేము బతుకుతున్నాం, ఏదో 4 కాళ్ళు తెచ్చుకుంటున్నాం, 4 కాళ్ళు ఖర్చు పెడుతున్నాం, తెల్లారు లేచి చాలా పనులు చేస్తున్నాం. ఇన్ని పనులు మేము చేస్తూ ఉంటే మీరు ఏమీ లేదు పీకిండి అంటే ఎలా సార్? ఈ సంసారం అంతా కూడా భ్రాంతి అంటే ఎలాగండి? ప్రజ్ఞామాత్రాహ, ప్రజ్ఞాలేశములు అంటే ప్రజ్ఞని ప్రవర్తింపజేసేటువంటివి. భూతమాత్రాహ, ప్రాణాత్మ సంబంధాలు, ప్రాణాత్మకి సంబంధించినటువంటి విషయాలు. గ్రాహ్య గ్రాహక రూపత, గ్రహించబడేవి గ్రాహ్యములు, గ్రహించేవి గ్రాహకములు. ఒకటి గ్రాహకము, ఒకటి గ్రాహ్యము. ప్రజ్ఞామాత్రలు గ్రాహ్యములు, భూత మాత్రలు గ్రాహకములు. ప్రజ్ఞామాత్రలు గ్రాహ్యములు,
భూతమాత్రలు గ్రాహకములు. అంటే ప్రజ్ఞాలేశములు, ప్రజ్ఞా ప్రవర్తకములు, వాటిని ప్రజ్ఞామాత్రలు అంటాం. భూతమాత్రలు ప్రాణాత్మకి సంబంధించినటువంటివి. ఈ భూతమాత్రలు గ్రాహకాలు, అంటే తీసుకునేటువంటివి. ప్రజ్ఞామాత్రలు తీసుకోబడేటువంటివి, వాటిని తీసుకుంటాయి. అయితే సంసారం దేహేంద్రియ ప్రవర్తకమైనటువంటి ప్రవేశము, స్థితి, లయములు నిర్వహించుచున్నవి. సంసారం నిర్వహంతి. సంసారం అంటే ఏమిటండి? సృష్టి, స్థితి, లయములు, ఈ మూడు సంసారం. ప్రవేశము అంటే పరమాత్మ వీటి యందు ప్రవేశించడం, పరమాత్మ వీటి యందు ఉండటం, పరమాత్మలో ఇవన్నీ లీనమైపోవటం. ఈ మూడు పనులు కూడా ఈ సంసారం ఏవి నిర్వహిస్తున్నాయండి? ప్రజ్ఞామాత్రలు అనేటువంటివి ప్రాణమాత్రలు అనేవి నిర్వహిస్తున్నాయి. ఎలా నిర్వహిస్తున్నాయండి? ప్రాణమాత్రలు అనేటువంటి గ్రాహకాలు, అంటే గ్రహించేటువంటి గుణము కలిగినటువంటివి. ప్రజ్ఞామాత్రలు అనేటువంటి వాటిని, విషయాలను గ్రహిస్తున్నాయి. ప్రజ్ఞామాత్రలు విషయాలు కాబట్టి వాటిని ఇంద్రియ రూపాలైనటువంటి ప్రాణాలు గ్రహిస్తున్నాయి. ఇంద్రియ రూపములైనటువంటి ప్రాణములు విషయ రూపములైనటువంటి ప్రజ్ఞలను గ్రహిస్తున్నాయి. ఈ ఇంద్రియములు, ఆ విషయములు, ఈ రెండింటి సంబంధంతోనే సంసారం అంటే చావు పుట్టుక అనేటటువంటి దాంతో కూడుకున్నటువంటి సృష్టి స్థితి ప్రళయాలతో కూడుకున్నటువంటి సంసారం నడుస్తున్నది, నిర్వహించుచున్నది. అస్మిన్ ఈ ఆత్మతత్వే, ఆత్మతత్వమునందు ప్రకల్పితా, ఇవన్నీ కూడా బాగుగా కల్పించబడ్డాయి. యథార్థంగా ఇవేమీ లేవు. విషయాలు లేవు, ఇంద్రియాలు లేవు. విషయాలంటే ప్రజ్ఞాశక్తులు లేవు, ఇంద్రియాలంటే భూతగ్రామాలు లేవు, ప్రాణములు లేవు, అహంకారము లేదు, ఏమీ లేదు. ఇవన్నీ కూడా బాగా ప్రకల్పితా, బాగా కల్పించబడ్డాయి. ఎక్కడ కల్పించబడ్డాయి? ఆత్మతత్వే. అస్మిన్ ఆత్మతత్వే, ఈ ఆత్మతత్వమునందు ప్రకల్పితా, బాగుగా కల్పించబడ్డవి. ప్రజ్ఞామాత్రలు అంటే ప్రజ్ఞను ప్రదర్శింపజేసేటువంటివి. భూతమాత్రలు అంటే ప్రాణాన్ని దర్శింపజేసేటువంటివి. ప్రజ్ఞామాత్రములు గ్రహింపబడేటువంటివి. దేని చేత గ్రహింపబడతాయి? భూతమాత్రల చేత, అంటే ప్రాణమాత్రల చేత. అందువలన భూతమాత్రలు గ్రాహకములు, ప్రజ్ఞామాత్రలు గ్రాహ్యములు. ఈ రెండూ కలిసి జీవుడు ప్రవేశించుట, జీవుని ఉనికి, జీవుడు లయమవుట అనేటువంటి సంసారం నడపబడుతున్నది. ఈ ప్రజ్ఞా ప్రాణాలు రెండూ కలిసి సంసారాన్ని నడుపుతున్నాయి. అయితే ఇవన్నీ ఆత్మయందు కల్పితములు మాత్రమే, యథార్థములు కావు. ప్రాణము ప్రజ్ఞ కలిసే ఉంటాయని చాలాసార్లు చెప్పుకున్నాం ఈ కౌశీతికలోని. ప్రజ్ఞయా వాచం సమారుహ్య వాచ సర్వాణి నామాని ఆప్నోతి అని ఈ కౌశీతికలోనే ఓ మంత్రం ఉన్నది. వాగింద్రియం అన్ని రకాల పేర్లని కూడా ప్రజ్ఞతోనే గ్రహిస్తున్నది. వాగింద్రియం ప్రాణభూతం అన్నమాట, అంటే ఇంద్రియం అన్నమాట. అది దేన్ని గ్రహిస్తున్నది? పేరు అనేటువంటి విషయాన్ని, ప్రజ్ఞా రూపమైనటువంటి విషయాన్ని గ్రహిస్తున్నది. అంటే వాగింద్రియం భూతమాత్ర, ప్రాణానికి సంబంధించింది. నామాన్ని గ్రహించేటువంటి శక్తి ప్రజ్ఞామాత్ర. ఈ ప్రజ్ఞామాత్ర గ్రహింపబడేటువంటిది. నామాన్ని అంటే పేరును గ్రహిస్తాం కదా, స్వీకరిస్తాం కదా. దీని చేత గ్రహింపబడుచున్నది వాక్కు అనేటువంటి భూతమాత్ర చేత. దేని చేత గ్రహించబడుతున్నదంటే వాక్కు అనేటువంటి భూతమాత్ర చేత గ్రహించబడుతున్నది, ప్రాణమాత్ర చేత గ్రహించబడుతున్నది. అందువలన వాక్కు గ్రాహకము, పేరు గ్రాహ్యము. అలా అన్ని ఇంద్రియాలు గ్రాహకాలు. ఏతాదశైవ భూతమాత్ర, 10 మాత్రమే ఇంద్రియాలు గ్రాహకాలు.
గ్రాహకాలు 10, అవి ఇంద్రియాలవి. అధిప్రజ్ఞా దశ ప్రజ్ఞామాత్రా, 10 ప్రజ్ఞామాత్రలు అంటే గ్రాహ్యములు, గ్రహింపబడేవి విషయములు, అవి 10. భూతమాత్రల చేత గ్రహింపబడి నడిచేటువంటి పనులు, వ్యాపారాలు ప్రజ్ఞామాత్రలు. ఈ విధంగా ఇంద్రియాల చేత నడిచింపబడేటువంటి విషయాలు కలిసి సంసారాన్ని నడుపుతున్నాయి. ఈ చావు, ఉనికి, పుట్టుక అనే సంసారం ఎలా నడుస్తున్నదయ్యా? ఇంద్రియాల మీద, ఇంద్రియాల చేత నడిపింపబడేటువంటి విషయాల మీద ఆధారపడి, గ్రాహకాల మీద ఆధారపడి నడుస్తున్నది. కానీ ఇవేవి యథార్థములు కావు. ఇవన్నీ కూడా ఆత్మయందు కల్పితాలే. ఇవన్నీ కూడా ఆత్మయందు కల్పించబడ్డటువంటివే. చక్రస్య ఆరాసు ఆశ్రితా స్యాత్ నేమిః నాభావరాస్తదా అక్షేషు విషయాస్తాని చాత్మని ప్రాణలక్షితే. చక్రస్య రథచక్రము యొక్క అరేషు ఆకులయందు ఆశ్రయించినది నేమిహి స్యాత్ దిమ్మాగుచున్నది. ఒక దెమ్మ ఉంటుందండి, ఒక పెద్ద కన్నం ఉన్నటువంటి దెమ్మ ఒకటి ఉంటుంది బండికి. ఆ బండి దిమ్మకి ఆకులు అంటే కర్రలు, చుట్టూ కర్రలు దిగ్గొట్టి అవి ఒక పెద్ద చక్రానికి దిగ్గొడతారు. అంటే ఒక చక్రం తయారు చేయాలంటే మీదన ఒక ఫ్రేమ్ ఉంటుంది, మధ్యని కర్రలు ఉంటాయి, మధ్యన దెమ్మ ఉంటుంది. ఈ దెమ్మ ఆ మీదన ఉన్నటువంటి చట్రాము, ఆ మధ్యని ఈ కర్రలు ఉంటాయి. ఇది మామూలుగా ఓ చక్రం తయారు చేసే విధానం. చక్రస్య రథచక్రము యొక్క అరేషు ఆకుల యందు ఆశ్రయించినది నేమిహి స్యాత్ దిమ్మ ఆగుచున్నది. నాభౌ ఆ దిమ్మ మధ్యలో దానికి ఒక పెద్ద కణం ఉంటుందన్నాం కదా, అది తూము అంటారు. అరాహ రేకులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ మధ్యని ఆ రేకులన్నీ కూడా ఆ వచ్చినటువంటి కర్రముక్కలన్నీ కూడా దీంట్లోనే దిగొడతారు. నేమి అంటే చక్రమునందున్నటువంటి దిమ్మ, అది చక్రానికి ఉన్నటువంటి అరల మధ్యలో ఉంటుంది. దాని మధ్య భాగంలో రేకులన్నీ అమర్చబడి ఉంటాయి. అంటే నేమిని రేకులు, రేకులను నేమి అన్యోన్యం ఆశ్రయించుంటాయి. దిమ్మ మీద రేకులు ఉంటాయి, రేకుల మధ్యన దెమ్మ ఉంటుంది. రేకుల మధ్యన దెమ్మ ఉన్నది, దెమ్మ మీద రేకులు ఉన్నాయి. అంటే ఆ కర్రలు అన్నీ కూడా ఈ దెమ్మని ఆశ్రయించి ఉండకపోతే చక్రం తిరగదు. చక్రం తిరగాలంటే అంటే ఇప్పుడు సైకిల్ ఉన్నది అనుకోండి, సైకిల్ వీళ్ళు మీద ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి పుల్లలన్నీ కూడా మధ్యనే వచ్చింది ఒక దీంట్లో అమర్చబడి ఉంటాయి, లేకపోతే చక్రం తిరగదు. కాబట్టి రేకుల మధ్యని ఆ నేమి ఉంటుంది. నేమికి ఆనుకొని రేకులు ఉంటాయి. నేమిని రేకులు, రేకుల్ని నేమి అన్యోన్యం ఆశ్రయించి ఉంటాయి. తథా ఆ విధంగానే అక్షేషు ఇంద్రియములయందు విషయా ప్రజ్ఞామాత్రలు కానిచ ఆ ప్రజ్ఞామాత్రలు ప్రాణలక్షితే ప్రాణము చే తెలుపబడే ఆత్మయందు ఉంటాయి. ఏమండి, ఇంద్రియాల్లో ప్రజ్ఞామాత్రలు ఉంటాయి. ప్రజ్ఞామాత్రలు ప్రాణము చేత తెలియబడేటువంటి ఆత్మలో ఉంటాయి. అంటే ప్రాణంలో ప్రజ్ఞలో ప్రాణం, ఈ రెండూ కూడా ఆత్మలో ఉంటాయి. ఈ రెండూ కలిసి ఆత్మలో ఉంటాయి. చక్రానికి చుట్టూ ఇనుప పట్టా ఉంటుంది. ఆ ఇనుప పట్టా కింద రేకులు ఉంటాయి. ఆ రేకులు మధ్య భాగంలో ఉన్నటువంటి దిమ్మను ఆశ్రయించి ఉంటాయి. ఆ దిమ్మ తిరిగితే చక్రం తిరుగుతుంది. అదే విధంగా ఇంద్రియాల యందు విషయాలు అంటే ప్రజ్ఞామాత్రలు ఉంటాయి. ఆ ప్రజ్ఞామాత్రలు ఇంద్రియాల చేత ఆశ్రయించబడి ఆత్మయందు ఉంటాయి. ఒకదానికి దానికి సంబంధం ఉంటుంది. ఇది వేరుగా ఉండవు. ఆ రేకులు వేరేగా, ఆ పుల్లలు వేరేగా
లేకపోతే ఆ వీల్ వేరేగా ఉండదు. చక్రానికి ఆ పుల్లలకి ఎలా సంబంధం ఉంటుందో అలాగే ఇక్కడ మనం రథాన్ని చెప్తున్నాం, అంటే బండి చక్రాన్ని చెప్తున్నాం. బండి చక్రానికి రేకులకి అదే సంబంధం. నక్యన్యతరతో రూపంకించన సిద్ధ్యేత్ నో ఏ తన్నానా తద్యథా. దేని నుండైనా ఒక రూపం రావటానికి కారణమైనటువంటి పదార్థము రూపము వేరు కాదు, రెండు ఒక్కటే. తద్యథారథస్య అరేషు నేమిదర్పిత నాభవ అరా అర్పిత ఏవమేవా. రథము రేకుల యందు నేమి ఉంది, నేమి నాభి యందు రేకులున్నాయి. అదేవిధంగా ఏతా భూతమాత్రా ప్రజ్ఞామాత్రాసు అర్పితా. ఈ భూతమాత్రలు, ఈ ఇంద్రియాలన్నీ కూడా ప్రజ్ఞామాత్రల యందు విషయ ప్రవృత్తుల యందు, ప్రజ్ఞామాత్రలు అంటే విషయ సంబంధమైనవి, వాటిలో ఉన్నాయి. ప్రాణే ప్రజ్ఞామాత్రా ప్రాణే అర్పితా. ఎలాగైతే ప్రాణములు ఇంద్రియాలన్నీ ప్రజ్ఞామాత్రల్లో ఉన్నాయో అలాగే ప్రజ్ఞలన్నీ కూడా ప్రాణంలోనే ఉన్నాయి. ప్రజ్ఞలన్నీ ప్రాణంలో ఉన్నాయి, ప్రాణం అంతా ప్రజ్ఞలో ఉన్నది. ప్రజ్ఞామాత్రలు ప్రాణమందున్నాయి, అంటే భూతమాత్రల ఎందే ఉన్నాయి. సబాయేష ప్రాణయేవ ప్రజ్ఞాత్మ. ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ. ఏది అది అంటే ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మ, ప్రజ్ఞాత్మే ప్రాణము. ఆ రెండు వేరు వేరు కాదు. అది ఏదైతే ఉన్నదో అది ఆనంద అజర అమృత. ఆ ప్రాణమే ప్రజ్ఞాత్మే ఆనందమైనటువంటిది, అజరమైనటువంటిది, అమృతమైనటువంటిది అని కౌశీతకిలో చెప్పడం చేత ప్రాణ విషయాలైనటువంటి ఇంద్రియముల యందు ప్రజ్ఞా విషయాలు ఉంటాయి. ఆ ప్రజ్ఞా విషయాలు ప్రాణం ద్వారా ఆత్మలో ఉంటాయి. అంటే మొత్తం మీద అన్నీ ఆత్మలోనే ఉంటాయి. ప్రజ్ఞా విషయాలు ప్రాణంలోనే, ప్రాణ విషయాలు ప్రజ్ఞలోనే ఉండి ఇవి రెండూ కలిసి ఆత్మలో ఉంటాయి. చేష్టాకల్పన హేతుత్వాత్ ప్రాణోధీకల్పనస్య చ హేతుత్వేన భవేత్ ప్రజ్ఞా తతస్త్వానంద ఏవ హి. చేష్టాకల్పన హేతుత్వాత్ ప్రవృత్తుల్ని కల్పించడం చేతను, ప్రవృత్తుల్ని కల్పించడం చేతను, పనులు చేయించడం చేతను కారణం అవటం వలన ప్రాణము భవేత్ అయినది. ప్రాణము అని దాన్ని ఎందుకు అంటున్నామండి? దానికి ప్రాణము అన్నటువంటి పేరు ఎందుకు వచ్చిందండి అంటే అది చేష్టలు చేస్తున్నది కాబట్టి, పనులు చేస్తున్నది కాబట్టి, పనులు చేస్తున్నది కాబట్టి దానికి ప్రాణం అని పేరు వచ్చింది. చేష్టాకల్పన హేతుత్వాత్ ప్రాణ ధీకల్పనస్య చ హేతుత్వేన. బుద్ధిని కల్పించడం యందు హేతు అవడం చేతను, కారణం అవటం చేతను ప్రజ్ఞా భవేత్, ప్రజ్ఞ అవుతున్నది. ఇంద్రియాలని పనిచేయడం చేత, పని చేయించడం చేత ప్రాణం. ఇంద్రియాలు ఏ పనులు చేయాలో ఆ విషయాల్ని చెప్పటం చేతను, ఆ బుద్ధిని కల్పించడం చేతను ప్రజ్ఞ. ప్రాణము అనేటువంటిది ఇంద్రియాలు కాబట్టి పనిచేస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తున్నది, బుర్ర పనిచేస్తున్నది. వీటన్నిటికీ వెనకాతల ప్రజ్ఞ ధీ బుద్ధి ఉన్నది. అదేం చేస్తున్నది? కళ్ళు చూడు, నోరు మాట్లాడు, చెయ్యి కదులు అని చెప్తున్నారు. అవి చెప్తున్నది, ఇవి చేస్తున్నాయి. చేష్టాకల్పనం కాబట్టి ప్రాణం అందాన్ని అన్నాం. బుద్ధిని కల్పిస్తున్నది కాబట్టి దీన్ని ప్రజ్ఞ అన్నాం. తతస్త్వానంద ఏవ హి. ఆ తర్వాత ఏముంటున్నదయ్యా? ఆనందమే ఉన్నదయ్యా. మరి చెప్పడానికి ఏం లేదు. ఏమండి అంటే ఈ ప్రాణము ప్రజ్ఞ తర్వాత ఉన్నది ఆనందమే. ప్రాణ ప్రజ్ఞలు రెండూ కూడా ఆనందంలోనే లీనమై ఉంటాయి. జీవుని యందు కదలికలు కల్పిస్తున్నటువంటిది కాబట్టి ప్రాణం, జీవునిలో బుద్ధిని నడిపిస్తున్నది కాబట్టి ప్రజ్ఞ. ఈ రెండింటి కలయిక జీవాత్మ. దీన్ని జీవాత్మ అన్నాం. దానికన్నా పరమైనటువంటిది ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ. ఇది జీవాత్మ. దీనికన్నా పరమైనటువంటిది ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ. సవా ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనందో అజరో అమృత. ఈ ప్రాణమే ప్రజ్ఞాత్మ, అదే ఆనందము, అదే
అజరము ముసలితనము లేనిది, అదే మృత్యువు లేనటువంటి అమృతము. ఏషత అంతర్యామి అమృత. ఆత్మని అమృతము అని బృహదారణ్యకంలో కూడా ఏషత అంతర్యామి అమృత అన్నటువంటి మంత్రంలో చెప్పారు. విజ్ఞానం ఆనందం బ్రహ్మానందం అంటూ ఆనందాన్ని బ్రహ్మ అని చెప్పారు. అందువలన ప్రాణప్రజ్ఞలను తెలిసి పొందవలసినటువంటిది ఆత్మనే. ప్రాణప్రజ్ఞల్ని రెండింటినీ తెలిసిన తర్వాత మనం పొందవలసినటువంటిది ఆత్మే. పరప్రేమాస్పదతయా సర్వేషాం యో విభాత్యసౌ నిత్యానంద పరాత్మా స్యాత్ జరామరణవర్జితః. సర్వేషాం సమస్త జీవులకు కూడా పరప్రేమాస్పదతయా గొప్పది అయినటువంటి ప్రేమకు నిలయం. అన్ని జీవులకు కూడా గొప్ప ప్రేమని అందిస్తుంది. ఏది? యహ ఏ అసౌ ఈ ఆత్మ. ఆత్మ యొక్క ఐశ్వర్యం ప్రకాశిస్తున్నాడు. పరాత్మ పరమమైనటువంటి ఆత్మ. పరమమైనటువంటి ఆత్మ. ఆ పరాత్మ అంటే పరమమైనటువంటి ఆత్మ. సహా పరాత్మ, ఆ పరమమైనటువంటి ఆత్మ నిత్యానంద, నిత్యమైనటువంటి ఆనంద స్వరూపము. జరామరణవర్జిత, ముసలితనము మృత్యువు లేనటువంటిది. అందరికీ గొప్ప ప్రేమని అందించేటువంటిది ఈ ఆత్మ. ఈ ఆత్మ ప్రకాశిస్తున్నాడు. పరప్రేమాస్పదయా సర్వేషాం, అందరికీ పరప్రేమాస్పదయా గొప్పదైనటువంటి ప్రేమని అందించటం చేతను యహ ఏ ఆత్మ అసౌ, యహ అసౌ ఏ ఈ ఆత్మ విభాతి ప్రకాశిస్తున్నాదో, సహా ఆ పరాత్మ పరమమైనటువంటి ఆత్మ నిత్యానంద, నిత్యమైనటువంటి ఆనంద స్వరూపము. జరామరణవర్జిత, ముసలితనము మృత్యువు లేనటువంటిది స్యాత్ ఆగుచున్నది. అంటే అందరికీ గొప్ప ప్రేమనందించేటువంటి ఆత్మ గొప్పగా ప్రకాశిస్తున్నాదో ఆ పరమమైనటువంటి ఆత్మే ఆనందము, అజరము, అమృతము. అంటే జీవాత్మను తెలిసిన పిదప ఆనందము, అజరము, అమృతము అయినటువంటి పరమాత్మను మనం తెలియాలి. మనం పరమాత్మను తెలుసుకోవాలి అని, అదే మనుష్యులకు అత్యంత హితప్రదమైనటువంటిది, హితతమమైనటువంటిది. ప్రతర్ధనుడు ఏమిటి అడిగాడు ఇంద్రుణ్ణి? మనుష్యులకి హితతమమైనటువంటిది ఇయ్యవయ్యా అని అడిగాడు. హితతమమైనటువంటిది ఏమిటి? ఆత్మని తెలుసుకోవటం. ఆ ఆత్మని తెలుసుకోవటమే అన్నటువంటి విషయాన్ని చెప్పాడు. ఇంద్రుడు చెప్పాడు ఇలాగా ఆత్మని తెలుసుకోవాలి అని. న పుణ్యేన భవేద్దేవో న పాపేన పశుర్భవేత్ చిచ్ఛాయావాన్ అహంకార ఏవ స్యాత్ పుణ్యపాపవాన్. ఏమండి, నేను ఎన్నో పుణ్యాలు చేస్తున్నానండి, ఎన్నో పాపాలు చేస్తున్నానండి, నేను పరమాత్మను ఎలా తెలుసుకోగలనండి అంటే, నువ్వు పరమాత్మని తెలుసుకుందికి నీ పుణ్యపాపాలకి సంబంధం లేదయ్యా. పుణ్యేన పుణ్యకర్మల చేత నా దేవహ భవేత్. నువ్వు దేవుడు అయిపోవు, నువ్వేదో దేవతా స్వరూపాన్ని ఏమీ అయిపోవు. నువ్వు పుణ్యకర్మలు చేస్తే దేవతా రూపాన్ని పొందవు. పాపేన పాపముల చేతను నా పశు, అవిద్యాదూషితమైనటువంటి పశు శరీరాన్ని పొందవు. నువ్వే తిరియక్ రూపమైనటువంటి పశువుగా పుట్టవు. నువ్వు పాపాలు చేసేసినంత మాత్రాన పశువు అయిపోవు, పుణ్యాలు చేసినంత మాత్రాన దేవుడు అయిపోవు. చిచ్ఛాయావాన్ అహంకార, చిత్తు యొక్క నీడతో కూడినటువంటి అహంకార ఏవ, అహంకారమే పుణ్యపాపవాన్ స్యాత్, పుణ్యపాపాలు కలిగినటువంటిది. పుణ్యపాపాలు దేనికి సంబంధించినటువంటివి? అహంకారానికి. నేను 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 అని కొట్టుకోసస్తూ ఉన్నటువంటి అహంకారానికే పుణ్యపాపాలు. పుణ్యపాపాలు ఆత్మకి లేవు. పుణ్యపాపాలు ఆత్మకంటావు. పుణ్యము వలన దేవత శరీరము కానీ, పాపం వలన పశు శరీరం కానీ జ్ఞాని పొందడు. చిత్తు యొక్క నీడ పడడం చేతను ప్రకాశించేటువంటి అహంకారమే పాప పుణ్య ఫలములతో కూడుకున్నటువంటిది.
పాపపుణ్య ఫలాలు దేనికంటే అహంకారానికి. నా సాధునా కర్మణా భూయాన్ నో ఏవ అసాధునా కర్మణా కనీయాన్ అని కౌశితకి శృతి వాక్యం ప్రకారం మంచి కర్మలు చేసి గొప్పవాడు కాడు, చెడు కర్మలు చేసిన నీచుడు అవడు. ఆత్మకు కర్మ సంబంధం లేదు. ఆ విషయాన్ని తెలుసుకొని కర్మల యందు దృష్టి పెట్టకుండా ఆత్మని తెలియటానికి ప్రయత్నించటమే హితతమమైనటువంటిది. మనుష్యుడికి ఏమిటి హితతమము అంటే ఆత్మజ్ఞానమే హితతమము అని ఇంద్రుడు ప్రతర్ధనునికి బోధించాడు. స్వస్తి. Thank you.